జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం పీక్స్‌కు చేరుతా ఉంది. నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నేనిక్కడ లోకల్ అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు ఇంకా కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. జనరల్ సెక్రటరీ స్పోక్స్ పర్సన్. నవీన్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు, మీరు ఇంటి దగ్గరికి పోలేరు, మీ గల్లీ కూడా దాటలేరు, మీ బాసులు కూడా ఇంటికి పోలేరు ఇక్కడికి వస్తే అనేటువంటి స్టేట్మెంట్. నేను లోకల్ అనేటువంటి స్టేట్మెంట్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నాడు. నవీన్ యాదవ్ ఏ కాంటెక్స్ట్లో మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు? అంటే నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి ఆ రథాన్ని దగ్ధం చేస్తాం, కాల్ చేస్తాం అని చెప్పేసి వారు మాట్లాడిన తర్వాత దాని మీద మాత్రమే నవీన్ యాదవ్ గారు రియాక్ట్ అయ్యారు. గతంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు షర్మిల గారు నర్సంపేట వచ్చినప్పుడు కూడా అట్నే ఆ రథాన్ని దగ్ధం చేసిన పరిస్థితి మనం చూసినాం. నిన్న ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ షర్మిల రథం దగ్ధం చేసిరా? గతంలో మన నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి గారు దగ్ధం చేసింది. అప్పుడు పదయాత్ర చేస్తున్నప్పుడు అది కూడా కేసు ఉందా? అది కూడా కేసు ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద కేసు ఉంది. అక్కడ రథం దగ్ధం చేసిండు. అదే కాకుండా నిన్న అప్పుడు బీఆర్ఎస్ కదా ప్రభుత్వం, మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే చెప్తున్నా. బీఆర్ఎస్ వల్ల రౌడీలు, గుండాలు, తర్వాత తిహార్ జైలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కలవకుర్ల కవిత కూడా లిక్కర్ స్కామ్లో జైలు పోయించింది కదా, తిహార్ జైలు పోయించిన వాళ్ళు కదా. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏకంగా షర్మిల గారి ఇష్యూలో అప్పుడు అదే రథాన్ని దగ్ధం చేసిండు. అప్పుడు చాలా కేసు అయింది, చాలా అడావిడి జరిగింది. ఇక్కడ జూబ్లీస్లో కూడా అడావిడి చేసే ప్రయత్నంలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రచార రథాన్ని దగ్ధం చేస్తున్నప్పుడు ఆ సందర్భానుసారంగా నిన్న నవీన్ యాదవ్ గారు మాట్లాడారు. మేము లోకల్, నువ్వు నాన్ లోకల్ నుంచి వచ్చేసి ఇక్కడ మా కార్యకర్తను బెదిరించే ప్రయత్నం చేస్తే నువ్వు ఇక్కడ నుంచి దాటమని చెప్పేసి నిన్న మాట్లాడాడు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అసలు విషయాన్ని కట్ చేసి ఏదో ట్రోలింగ్ చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా యాదవ్ మాట్లాడిన దాంట్లో మీ బాస్ కూడా ఈ గల్లీ దాటలేడు అనేటువంటి స్టేట్మెంట్ని కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు అనేటువంటి బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఎస్, కరెక్టే కదా. మరి బాస్ అయితే ఇష్టం వచ్చిన కాంగ్రెస్ పార్టీ రథాలను, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు బెదిరిస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జూబ్లీస్లో నవీన్ యాదవ్ గారు లోకల్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి 4 లక్షల మంది ఓటర్లు ఉంటారు ఇక్కడ. వాళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు అంతా వచ్చి జూబ్లీస్లో జమ అయ్యి కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేసినప్పుడు మరి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అసలు విషయాన్ని కప్పిపుచ్చి ఏకంగా నవీన్ యాదవ్ గారి మీద ట్రోలింగ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. వాళ్ళు ఏదైతే తప్పుడు మార్గంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రథాన్ని దగ్ధం చేస్తున్నప్పుడు మాత్రమే ఆ సందర్భానుసారంగా మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రమే తప్ప దానికి ప్రూఫ్ లేదు. ఉంటే ప్రూఫ్ చూపించాలి. సివిజిల్ కంప్లైంట్ చేసినాం మేము ఆల్రెడీ. ఆ టైంలో మహిళా అభ్యర్థి ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలు వచ్చేసి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి వీమెను ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు, డిస్టర్బ్ చేసిరు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్. ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది, ఎవరైనా డిస్టర్బ్ చేసినాం మేము సోషల్ మీడియాని కానీ ఏ నాయకుడు కానీ అక్రమ మార్గంలో ఎక్కడ అరెస్ట్ చేయలేదు. చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా చిన్న అలజడి క్రియేట్ కాకుండా చట్టానికి లోబడి మాత్రమే మేము పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం తప్ప ఆనాడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చాలామంది అరెస్ట్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అరెస్ట్ చేశారు, బండి సంజయ్ గారు అరెస్ట్ చేశారు. డైనింగ్ టేబుల్లో కూర్చొని అరెస్ట్ చేశారు కదా. ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని లోబడి ముందుకు పోతా ఉన్నాం. నవీన్ యాదవ్ గారు 50,000 మెజార్టీ తక్కువ కాకుండా గెలవబోతా ఉన్నారు. కాబట్టి ఒక రౌడ్ అనే ముద్ర వేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ పబ్బం గడుపులో ఒక దురుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళ పార్టీలోనే రౌడీలు ఉన్నారు, వాళ్ళ పార్టీలోనే లిక్కర్ స్కామ్లో అదేవిధంగా తిహార్ జైలు ఉండి వచ్చి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. ఆనాడు వాళ్ళు నయీం డైరీ పేరు మీద రాజకీయం చేసారు, పైసలు కొలగొట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది బీఆర్ఎస్ పార్టీ. అక్రమ మార్గంలో ధరణి పేరు మీద 1000 ఎకరాలు గుంజుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఓకే, అంతా ఒకటైతే అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పేరిట జరుగుతున్నటువంటి ట్విస్టులు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ట్విస్టులు ఎందులో జరగట్లేదు. అసలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడానికి అజరుద్దీన్ ఎమ్మెల్సీ అన్నారు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్న అమీర్ అలీ ఖాన్ని పక్కన పెట్టిరు. నవీన్ యాదవ్ టికెట్ వచ్చింది. నవీన్ యాదవ్ ఒకవేళ గెలిస్తే మంత్రి అవుతాడేమో అని చర్చ ఉంటే నవీన్ యాదవ్ కంటే ముందే ఇప్పుడు అసలు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయకముందుకే, గవర్నర్ ఆమోదించక ముందుకే అజరుద్దీన్ మంత్రి పదవికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఏంది ఇన్ని ట్విస్టులు, ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కూడా ఇది స్వచ్ఛంద సంస్థ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకునే ప్రయత్నాలు భాగంగా ముందుకు పోతాం. అజారుద్దీన్ గారు గతంలో ఇండియన్ క్రికెట్కు వాళ్ళు కెప్టెన్గా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిండు.
టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో, టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి వారు ఎంపీగా పోటీ చేశారు, ఎంపీ అయ్యారు. తర్వాత రాజస్థాన్ నుంచి పోటీ చేసిన ఓడిపోయిండు. ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు టికెట్ ఇవ్వలే, అయినా కాంగ్రెస్ పార్టీలో ఉండి మన టికెట్ ఇచ్చినప్పుడు పోటీ చేసిండు, 16,000తో ఓడిపోయిండు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనౌన్స్ అయిన తర్వాత క్యాబినెట్లో బెర్త్ కూడా ఖాయమంటా ఉన్నారు. వారు అన్ని రకాల అర్హుడు, గాంధీ కుటుంబానికి విధేయుడు. అదే కాకుండా ఈ దేశవ్యాప్తంగా గుర్తున్నటువంటి నాయకుడు అజారుద్దీన్ గారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి అజారుద్దీన్ గారికి సంబంధించి అజారుద్దీన్ గారు ఇచ్చినంత మాత్రం నవీన్ యాదవ్ గారికి గేవదని ఉందా? వీరి సామాజిక వర్గం వేరు, వారి సామాజిక వర్గం వేరు కదా. కరెక్ట్. కానీ ఇప్పుడు జరుగుతున్నట్టు తీరు ఎట్లా ఉందంటే అజారుద్దీన్ను తప్పించాలి పోటీలో నుంచి అని ఎంఐఎం రంగంలోకి దిగుతానే అజారుద్దీన్ పక్కకి వెళ్ళిపోయాడు. నవీన్ యాదవ్ టికెట్ వచ్చింది. అమీర్ అలీ ఖాన్ వద్దంటే ఎంఐఎం చెప్తానే అమీర్ అలీ ఖాన్ కట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంతవరకు చర్చ ఉంటే ఇప్పుడు ఎంఐఎం వద్దనుకున్నటువంటి అభ్యర్థిని మంత్రిని చేస్తూ ఉంది కాంగ్రెస్. ఎంఐఎంని కాంగ్రెస్ వద్దనుకుంటుందా? ఆల్రెడీ బాగా వాళ్ళు ప్రచారం, వాళ్ళు మీకు మద్దతు చేయకపోయారు. ఈ మూమెంట్లో ఏమైనా డిస్టర్బ్ కాదా మైనార్టీ ఓట్లు? ఇక్కడ ఎలాంటి అనవసరం కన్ఫ్యూజ్ అవసరం లేదు. అమీర్ అలీ ఖాన్ గారికి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి పదవి ఇస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా జూబ్లీ సెలక్షన్లు వచ్చినాయి కాబట్టి, జూబ్లీ సెలక్షన్లో గతంలో అజారుద్దీన్ గారు పోటీ చేశారు కాబట్టి, అదే కాకుండా ఎవరికి ఇవ్వాలి టికెట్ అన్నప్పుడు ఖచ్చితంగా పార్టీలో చర్చ జరిగినప్పుడు బీసీలకు సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ నడుస్తూ ఉంది కాబట్టి, అదేవిధంగా నవీన్ యాదవ్ గారు 2014లో పోటీ చేసినప్పుడు సెకండ్ వచ్చిండు, 2018 ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు వచ్చినాయి. అదే కాకుండా బీసీ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్సీగా అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే ఇక్కడ నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం పైన క్వశ్చన్ లేదు. ఇక్కడ ఎక్కడ కూడా ఆయన గెలుస్తాడనేటువంటి ప్రచారమే ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్కు అంత ఫెచ్చింగ్ లేకున్నా ప్రజలు నవీన్ యాదవ్తో ఫెచ్చింగ్ ఆయనకు లాభం జరుగుతుందనే ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేటువంటి చర్చ ఉంది గ్రౌండ్లో, పొలిటికల్ సర్కిల్లో. సో అది పక్కన పెడితే అమీర్ అలీ ఖాన్ ఎందుకు పక్కన పెట్టిరు? రీజన్ ఏమైనా చెప్పిరా? కలిసి పిలిపించుకురా, ఆయనను ఏమైనా హామీ ఇచ్చిరా? ఎందుకు సడన్గా పక్కన పెట్టిరు? అమీర్ అలీ ఖాన్ గారికి సంబంధించి 1 year పాటు ఎమ్మెల్సీ ఉన్నారు. సుప్రీంకోర్టులో చాలా రివర్స్ జడ్జిమెంట్ వచ్చిన సందర్భంగా కోదండరామ్ కూడా వచ్చింది, కానీ ఒక్కరికి రాలే కదా, ఇద్దరికి వచ్చింది కదా. పరిస్థితుల ఆధారంగా ఖచ్చితంగా అమీర్ అలీ ఖాన్ గారికి మంచి పదవి ఇస్తామని చెప్పి అధిష్టానం మాట్లాడిన తర్వాత జూబ్లీ సెలక్షన్లు ఉన్నాయి కాబట్టి, అజారుద్దీన్ గతంలో పోటీ చేసింది కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఇచ్చినప్పుడు జూబ్లీ సెలక్షన్లో గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అదే కాకుండా హైదరాబాద్ రంగారెడ్డి నుంచి క్యాబినెట్లో ఎవరు లేరు కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డి నుంచి కూడా క్యాబినెట్లో ఎవరో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా మైనార్టీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి. మైనార్టీ వర్గం నుంచి స్థానం ఉండాలి. అజారుద్దీన్కి మంత్రి పదవి విషయంలో అసదుద్దీన్ ఓకే అన్నారా? అసదుద్దీన్కి ఏం సంబంధం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ టికెట్ టికెట్ నవీన్ యాదవ్కి ఇవ్వాలన్నదే అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్ వద్దని చెప్పిందే అసదుద్దీన్ ఓవైసీ అనేది ఇదే కదా చర్చ ఉంది గ్రౌండ్. ఇక్కడ అజారుద్దీన్ గారు అసదుద్దీన్ ఓవైసీ గారి క్లాస్మేట్. అనవసరంగా దీన్ని ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ట్రోలింగ్ చేసే ప్రయత్నమే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలో ఎవరికి టికెట్, ఎందుకంటే గెలిచే అభ్యర్థులు మాత్రమే ఏ పార్టీ అని టికెట్ ఇస్తుంది. బై ఎలక్షన్లు వచ్చినాయి, ఎందుకంటే 2023 ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వలేకపోయినాం కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం. కాబట్టి సడన్గా మధ్యలో ఎలక్షన్లు వచ్చినప్పుడు అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ, సిఎన్ రెడ్డి గారికి కార్పొరేషన్ చైర్మన్, నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఉన్నటువంటి అజారుద్దీన్ గారికి సిఎన్ రెడ్డికి వచ్చిందా? కార్పొరేషన్ చైర్మన్ కన్ఫర్మ్ అయిందా? మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చేసి కార్పొరేషన్ చైర్మన్ మొదటి నుంచి పనిచేస్తున్న మీలాంటి వాళ్ళ సంగతి ఏంది? అరే అందరికి ఇస్తారే. కాంగ్రెస్ పార్టీ బీసీకి పీసీ బ్రాండ్ చేశారు. డిప్యూటీ సీఎంగా ఎస్సీ ఉన్నాడు, ఓసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. కర్ణాటకలో బీసీ యాదవ్ సమాజకు సంబంధించి సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఓసీ ఉన్నాడు. ఖర్గే గారికి ఎస్సీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ఫ్లోర్ లీడరు, అదేవిధంగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు. అన్ని వర్గాలకు సంబంధించిన గౌరవం న్యాయం ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు అజారుద్దీన్ గారు మంత్రి ఇచ్చిన తర్వాత ఉన్న ఈ 2 సామాజిక వర్గాలు, ఒకటి యాదవ్ సామాజిక వర్గం, ఒకటి మున్నూరు కాపులు. ఒకరికి మంత్రి ఇస్తే ఇంకొకరు చీఫ్ విప్ అవుతారు, లేదు 2 మంత్రివర్గం ఖాళీ ఉన్నాయి. ఇక చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత న్యాయం గౌరవం ఇస్తూనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్గా ఇచ్చినటువంటి పరిస్థితి రామచంద్ర నాయక్ గారికి. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎస్టీకి ఒక స్థానం ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఎంపీసీలో కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ ముందుకు పోతా ఉంది. కాబట్టి అన్ని వర్గాలను కలుపుకుంటూ సమయానుసారంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాను. అజారుద్దీన్కి మంత్రి పదవితోటి ఇక్కడ జూబ్లీస్లో ఎఫెక్ట్ ఉంటుందా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం విషయంలో కానీ రేపు జరిగే ఎన్నికల్లో? ఎందుకంటే మైనార్టీలు మేజర్ రోల్ పోషిస్తారు, వాళ్ళు కూడా మెజారిటీ ఉంది వాళ్ళది కూడా కొంతవరకు కొన్ని డివిజన్లో ఎంత ప్లేస్ అయ్యే అవకాశం ఉంది? ఎట్లా? ప్రధానంగా అజరుద్దీన్ గారు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడు, అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయి కూడా కాదు. దానిలో భాగంగా వారు ఉత్తరప్రదేశ్లో కూడా ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే గెలిచిర్రు, రాజస్థాన్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. ఖచ్చితంగా వారికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గాంధీ కుటుంబానికి విధేయుడు. అదే కాకుండా అసదుద్దీన్కు క్లాస్మేటు, కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్మేటు, మదియాస్కి క్లాస్మేటు, రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా దగ్గర. అదే కాకుండా సౌమ్యుడు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఉన్నాడు, ఈయనప్పుడు కూడా ఉన్నాడు. కాబట్టి వారికి మైనార్టీ కాకుండా జనరల్ కోటాలనే వాస్తవంగా వారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండే. సమయం వచ్చింది కాబట్టి మంత్రి పదవిలో స్థానం ఇచ్చారు. ఖచ్చితంగా వారి ఇంపాక్ట్ మూలంగా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, జూబ్లీస్లో
50,000 మెజార్టీ తక్కువ కాకుండా నవీన్ యాదవ్ గెలవబోతుంది కాబట్టి నవీన్ యాదవ్ గారి మీద రౌడీ అని ముద్ర వేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఒక చివరగా అందరికి బాగానే వస్తుంది, అందరి ఈక్వేషన్లో బాగానే ప్రయత్నం చేస్తూ ఉంది. చరణ్ కౌశిక్ పరిస్థితి ఏంది మరి? రేపు నామినేటెడ్ ఏమైనా ఉంటుంది ఆ పేరు? కాంగ్రెస్ పార్టీలో గుర్తుపెట్టుకోండి, పదవి పని చేసుకుంటూ పోయినప్పుడు పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు అన్ని వర్గాలను కలుపుకుంటూ మహిళలకు, మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సముచితమైన గౌరవం, న్యాయం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే వచ్చిరో ఆ ప్లేస్లో ఉన్న పంచాయతీ కూడా సార్ట్అవుట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. కాబట్టి ఇంకా చాలా పదవులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఒక్కొక్కరికి ఒక్కోసారి అవకాశం. రాజ్యసభ 2 వస్తే ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు, ఒక రేణుకా చౌదరికి ఇచ్చారు. ఎమ్మెల్సీలు 4 వచ్చినప్పుడు ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇంకోటి అద్దంకి దయాకర్ గారికి, శంకర్ నాయక్ గారికి, అదే కాకుండా తిన్మార్ మల్లాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఒక్కొక్కరి వంతు ఒక్కోసారి వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా అందరికీ సముచితమైన గౌరవం, న్యాయం ఇస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంటా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ అవకాశం లభిస్తుంది. రైట్, ఇది నవీన్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు డిఫరెంట్ కాంటెక్స్ట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారాన్ని కాలబెడతారన్న సందర్భంలో మాట్లాడారు. దాన్ని కట్ పేస్ట్ చేసి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటారు. దాంతోపాటు అజారుద్దీన్కి మంత్రి పదవి అనేటువంటిది ఈ మూమెంట్లో జూబ్లీస్లో ఖచ్చితంగా పార్టీకి లాభం చేకూరుతుంది. అందరికీ ఈక్వేషన్ వైజ్ ఇస్తూ ఉన్నారు. పార్టీ అన్ని ఈక్వేషన్లు చూస్తూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, మైనారిటీ అన్నీ చూస్తూ ఉంది. సో సరైన సమయంలో అందరికి వస్తుంది, నాకు కూడా వస్తుందని చెప్తా ఉన్నారు చరణ్ కౌశిక్. దాంతోపాటు ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక చాలామందికి పదవులు తీసుకొచ్చింది. అనేక ట్విస్టులు కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకునే. టికెట్ వస్తుంది అనుకుంటే వాళ్ళకి టికెట్ రాలేదు. టికెట్ కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి వేరే అవకాశాలు దక్కినాయి. అసలు మంత్రి అవకాశమే లేనటువంటి ఆ సందర్భంలో డైరెక్ట్గా ఈరోజు అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాకముందుకే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రోడ్ మ్యాప్ క్లియర్ చేసింది జూబ్లీస్ ఉప ఎన్నిక. ఇన్ని ట్విస్టులు ఉన్నటువంటి జూబ్లీస్లో ప్రజలు మళ్ళీ ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో, ఎవరికి అవకాశం కల్పిస్తారో జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాల ద్వారా 14 తారీఖు, నవంబర్ 14 తారీఖు రోజున తేలనుంది. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.